అని మనకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఎంతోమంది కవులు, కళాకారులు ప్రతి తరానికి ఆ జ్యోతిని, ఈ భాషా జ్యోతిని నిరంతరం వెలిగిస్తూనే వచ్చారు. అందులో ఈ తరంలో మనం ముఖ్యంగా మనకు చెప్పుకోవాల్సిన వ్యక్తి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. అలాగే మా సోదరుడు తన పాటల ద్వారా తెలుగు గజల్స్ అనగానే ఇందాక వారు చెప్పినట్టు నేను కూడా ఆశ్చర్యపోయాను. గజల్స్ ఉర్దూలు కదా ఉండాలి అని అవసరం లేదు. మన భాషను మనం ఎంత ప్రేమిస్తామో ఆయన గజల్స్ వింటే అర్థమవుతుంది. అలాగే తెలుగు, నా పేరు కోనా వెంకట అయినా నాకు గుర్తింపు తీసుకొచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు పిలుస్తుంటారు, తెలుగు సిరి రచయిత అంటారు. నాకు గుర్తింపు తీసుకొచ్చిన భాష తెలుగు. నా ఇంటి పేరు కాదు, నా గుర్తింపు తీసుకొచ్చింది తెలుగు భాష. తెలుగులో ఇందాట తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగులో అందంగా చివాట్లు పెట్టారు తేజస్విని గారు. కాబట్టి అయితే మనం జనరల్గా అమెరికా వెళ్ళినప్పుడు, వేరే దేశానికి వెళ్ళినప్పుడు తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడుకుంటాం. కానీ తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలుగు నేల మీద ఇక్కడ తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి రావడం అన్నది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు.